ప్రతి ఏరియా ది బెస్ట్తో వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రోషన్ సార్ సో అంటే కోర్టు ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాండ్ మేళం కదా, అంటే ప్రెజర్ ఏమైనా ఫీల్ అవుతున్నావా? అంటే కోన గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇట్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయిందన్న ఒక ఫీల్ కలుగుతుంది కదా. సో ఎక్స్పెక్టేషన్స్ నీ మీద ఏమైనా ప్రెజర్ పెంచుతున్నాయా? అలా లేదు సార్, కథను నమ్ముకున్నాను సార్, దాన్ని చాలా బాగా షూట్ చేసాం, చాలా బాగా వచ్చిందన్న నమ్మకంతో సార్ మాట్లాడుతున్నారు, అదే నమ్మకంతో ఉన్నాం సార్ అందరం. కోన గారు సార్, అంటే మీరు ఫస్ట్ కథ ఫిక్స్ అయ్యి డైరెక్టర్ చెప్పిన కథ ఫిక్స్ అయిన తర్వాత అంటే నిన్ను కోరి ఇలాంటి వైబ్ వచ్చింది అన్నారు కదా. ఇప్పుడు ఆర్టిస్టులు రోషన్ అన్న శ్రీదేవి అన్నారు, వీళ్ళు లేకపోతే సినిమా చేయనన్నారు కదా. అంటే కథలో అంత పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు ఈ ఆర్టిస్టులు వీళ్ళైతే తప్ప సినిమా చేయనంటానికి అంటే అంత వన్ సినిమా అప్పుడప్పుడే గ్రో అవుతున్న ఆర్టిస్టులు కదా, వాళ్ళకి అంత మాట ఎలా అనగలిగారు? అంటే నాకు ఈ కోర్ట్ సినిమా చూసిన తర్వాత వీళ్ళ పొటెన్షియాలిటీ అర్థమైంది. ఒక సీన్ చాలు, మీ నమ్మరు. అందరికి సత్య సినిమా నా ఫస్ట్ మూవీ యాజ్ రైటర్. సత్యలో బీకు మాత్ర చేశాడు మనోజ్ వాజ్పేయి. అతను కళ్ళు మామ కాదు, బీకు మాత్ర చేసిన మనోజ్ వాజ్పేయి. అతను బ్యాండిట్ క్వీన్లో 100 మంది బ్యాండిట్లో ఒక బ్యాండిట్గా ఉంటాడు. ఒక సీన్ తోటి అతని పొటెన్షియాలిటీ అర్థమయ్యి తర్వాత అతను దౌడ్లో కూడా ఉంటాడు. చాలామంది తెలియదు, దౌడ్లో కూడా పరేష్ రావాలి వెనకాల గూన్స్లో ఉంటాడు, వన్ ఆఫ్ ద గూన్. అది చూసి ఇతని టాలెంట్ ఏదో బాగుందని రాము నాకు యావిడ్లో మరి చూపించాడు. నువ్వు ఇతను చూడు, అందరూ ఒకలా ఉంటారు, పరేష్ రావాలి వెనకాల. ఇతను ఒక్కడే సిన్సియర్గా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి అలాగా వీళ్ళ కోర్ట్ సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే ఇది చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిం, చాలా అంత డెప్త్. ఒక టీనేజర్స్ మీద ఇంత డెప్త్ ఉన్న స్టోరీ తను రాశాడు సతీష్. ఓహో, అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు మనం వెతికి పట్టుకొని ఇంపాసిబుల్. మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి కళ్ళ ముందు. వీళ్ళైతే ఈజీ అవుతుంది, తను అనుకున్న కథ నేను ఫీల్ అయిన ఎమోషన్ కన్వే అవుతుందని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ మధ్య అంటే మీరు కామెడీ టచ్ ఉన్న సినిమాలు అవి అంటే ఒక కెరీర్ పిక్స్లో ఉన్నప్పుడల్లా ఒక కామెడీ టింజ్ అనేది ఒక కొనసాగుతూ వచ్చింది. సో బ్యాండ్ మేళం అనేది చూస్తుంటే హార్ట్ హిట్టింగ్ అనిపిస్తుంది. మీరు చూపించిన గ్లిమ్స్లోనే అసలు ఆ ఫ్లేవర్ ఎక్కడ కనిపించలేదు. సో కారణం అంటే కంప్లీట్ ఈ టోన్లోనే ఉంటుందా? కాదు. ఈ సినిమా 80% ఫన్నే ఉంటుంది, 20-30% సోల్ ఉంటుంది. సో మీకు ఇది ఫస్ట్ ఇది చూపించడానికి కారణం ఏంటంటే ఫస్ట్ దీని తాలూకా సోల్ అర్థం అవ్వాలి ఫస్ట్ ఆడియన్కి. ఫస్ట్ సోల్ అర్థం అయితే ఫన్ అన్నది 70-80% ఫన్నే ఉంటుంది ఎక్కువ, మీరు అసలు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. బట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలింలో భయంకరమైన సోల్ ఉంది, హార్ట్ టచింగ్, హార్ట్ రెంచింగ్. అందుకోసం తీసుకోండి. చాలా ప్రామిసింగ్ ఉంది సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. రోషన్ గారు, హాయ్ రోషన్. హలో అండి. ఆల్ ది బెస్ట్ ఫస్ట్. అయితే ఒక అప్కమింగ్ యాక్టర్కి చాలా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అని చెప్పాలి, త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, అలాగే కోనా వెంకట్ గారి దగ్గర నుంచి. అంటే నాని గారితో కంపేర్ చేస్తున్నారు. సో ఇది ఎంత ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ లాంగ్వేజ్ని అంటే ఎంతో పట్టుంటే కానీ అది మాట్లాడలేరు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. అంటే ఇద్దరికి ఈ క్వశ్చన్, సో ఎలా హ్యాండిల్ చేశారు ఇది? సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి చాలా గ్రేట్ఫుల్ అండి. సినిమా మీద పిచ్చి, యాక్టింగ్ మీద పిచ్చి, సో అదే సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో అది రావడం అనేది నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. తెలంగాణ అనేది నాకున్నారండి తెలంగాణ ఫ్రెండ్స్, బట్ అంత ఫ్లూయెంట్గా వచ్చేది కాదు. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశాడు నాకు. సో ఆ తెలంగాణ స్లాంగ్ పట్టుకోవడానికి నాకే కాదు, సిరికి కూడా నాకు కొంచెం ఈజీ అయిందేమో కదన్నా, అట్లనే అంటావా? సరేలే. సో ఫుల్ నేను కాకినాడ సైడ్ కాబట్టి ఫుల్ గోదావరి వస్తుంది నాకు. సో అసలు డబ్బింగ్లో తెలిసింది, ఓకే నేను కొంచెం అయినా చేశాను కదా, ఓకే కొంచెం చాలా కష్టమైంది తెలంగాణ, బట్ సతీష్ గారి వల్ల కొంచెం ఓకే. డైరెక్టర్ గారు, నాకు దానికంటే షార్ట్ ఓకే అయిందా లేదా అనేదే నాకు చాలా టెన్షన్. మీరు ఏం క్యారీ చేస్తారండి సినిమా నుంచి? అంటే ఎలా ఉండబోతుంది, అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ కోర్టులో చూసిన చందు అయితే అసలు కనిపించడు.
ఈ యాదగిరి చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాడు. అది నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్. రోషన్ సార్. ఇక్కడ సార్. కోర్టు సినిమా మీ ఇద్దరు కాంబినేషన్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కదా సార్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ రిపీట్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? మీ పైన ఏమైనా ఒత్తిడి ఉందా? అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి కదా. బేసిక్గా మంచి కథ కోసం వెయిట్ చేసాం సార్. అంటే ఖచ్చితంగా మళ్ళొకసారి అందరూ ఆడియన్స్ కోరుకున్నట్లే ఇంకో కథ ఎలాగో చేయాలనుకున్నాం సార్. బట్ అంత త్వరగా కోనా సార్ మా దగ్గరికి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీ అంత ప్రేమించాం కాబట్టి ఆ కథని వి సైడ్ ఇమీడియట్లీ ఓకే అలా. అంటే మీ పైన ఒత్తిడి ఏమైనా ఉందా దానికంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని? అంటే సినిమాని చాలా ప్రేమించి నమ్మి చేస్తాను సార్. అది ఏ సక్సెస్ ఎంత ఇస్తుంది అనేది అయితే నేను ఎప్పుడు చూసుకోను సార్. యా. ఓకే సార్. కోన గారు, కోర్టు సినిమా 1 సెకండ్ అండి. సో పాపం రోషన్ షూట్ నుంచి వచ్చారు, వేరే సినిమా నుంచి. హీఈస్ లీవింగ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. వి విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, కోన వెంకట్ గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ చెప్పండి. కోర్టు సినిమా